హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. సో, మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్లు అసలు యూకేకి రావడం వర్తా కాదా? అసలు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎన్ని రోజులకొస్తది అని చెప్పడానికి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చేసిన. సో, ఈ వీడియో మీరు పూర్తిగా చూసినారంటే అసలు యూకేకి రావాలా వద్దా? వస్తే బెటరా? రాకపోతే బెటరా? అనేది మీకు క్లియర్‌గా అర్థమైపోతది. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. Before we go deeper into this topic, a big shout out to my sponsor of this video, Gyan Connect. Gyan Connect అనేది a free platform where students like you can talk to alumni, సీనియర్స్ అండ్ ఎక్స్పర్ట్స్. మీ మైండ్లో డౌట్స్ ఉన్నాయా? స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి, విచ్ కంట్రీ ఈస్ బెస్ట్, వీసా క్వశ్చన్స్, ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, సో వాట్ నాట్. జీడీ కనెక్ట్లో రియల్ స్టూడెంట్స్ ఆన్సర్స్ ఇస్తారు. సో ఇందులో హైలైట్ ఏంటంటే ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు నీ క్వశ్చన్స్కి రిప్లై ఇస్తారు అనమాట. సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ ఆ సిచ్యువేషన్లోంచి వాళ్ళు బయటకు వచ్చి ఉంటారు. సో నువ్వు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళకి మోర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అది వాళ్ళు ఆన్సర్ చేసినప్పుడు అది మోర్ రిలవెంట్ ఉంటుంది. సో ఇన్ దిస్ వెబ్సైట్ మీరు 20 సెకండ్స్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోగలరు, క్వశ్చన్స్ అడగగలరు అండ్ కెన్ గెట్ ఎక్స్పర్ట్ ఆన్సర్స్ యాజ్ వెల్. మీరు ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్స్ కూడా అటెండ్ అవ్వచ్చు, గెట్ అబ్రాడ్ న్యూస్, కోర్స్ ఇన్ఫోస్. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. కంప్లీట్లీ ఫ్రీ, జెన్యున్ ప్లాట్ఫామ్, నాట్ లైక్ దోస్ షేడీ కన్సల్టెంట్. సో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది కాస్ట్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ యూకే వర్సెస్ కాస్ట్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ ఇండియా. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలిస్తే మనకి అసలు ఇక్కడ చదువుకోవడం బెటరా, ఇండియా చదువుకోవడం బెటరా అర్థమైపోతుంది. సో యాక్చువల్గా నేను అన్ని పాయింట్ రాసుకున్నా మర్చిపోకూడదని చెప్పి. యూకేలో చదవాలంటే మినిమం టు మినిమం £10,000 అంటే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు మనకు ఖర్చు అవుతుంది అనమాట. ఇది కాస్ట్ ఓన్లీ ట్యూషన్ ఫీజెస్ మాత్రమే. అది కూడా నేను బేసిక్గా చెప్తాను, ఒక యావరేజ్గా. సో మనకి 40 lakhs 50 lakhs పెట్టి చదివేంత యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి యూకేలో. బట్ ఆన్ అన్ యావరేజ్ మన తెలుగు స్టూడెంట్స్ మనోళ్ళు స్పెండ్ చేసేది ఒక 25,000 £30,000 అంటే 30 లక్షలు ఒక మ్యాక్సిమం. సో యావరేజ్గా £20,000 అనుకుందాం, 20 లక్షలు అనమాట. సో దానికి ప్లస్ అదనంగా లివింగ్ ఎక్స్పెన్సెస్ యాడ్ అవుతాయి. సో అవి ఎంత పడతాయి మనకు? 700 to £1,000. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇండియా గురించి. ఇండియాలో మనకు కాస్ట్ ఎంత పడతాయి మహా అంటే 4 lakhs నుంచి 5 lakhs పర్ ఇయర్ నీకు ఖర్చు అవుతుంది అనమాట. అదే మనము మాస్టర్స్ డిగ్రీ చేయాలంటే మహా అంటే మ్యాక్సిమం ఒక 10 లక్షలు, మంచి మంచి యూనివర్సిటీ తీసుకున్న 10 లక్షలు అవుతుంది. సో మనకు డిఫరెన్స్ అక్కడ కనబడుతుంది, 2x 3x డిఫరెన్స్ ఉంది మనకు ఇండియాకి యూకేకి. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఎడ్యుకేషనల్ సిస్టమ్ గురించి. సో మనం ఇండియాలో చూసుకుంటే మోస్ట్లీ మనకు థియరటికల్ బేస్డ్ ఎక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ కంటే కూడా. సో నేను అన్ని యూనివర్సిటీస్ గురించి మాట్లాడడం వల్ల మ్యాక్సిమం మన దగ్గర ఉండే యూనివర్సిటీస్ గురించి మాట్లాడుతాను. సో అదే మనం యూకేకి చూసుకున్నట్లయితే యూకేలో కోర్స్ బేస్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ప్రజెంటేషన్స్, క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ మనకు ఇంప్రూవ్ అవుతాయి అనమాట. అలాంగ్ విత్ దాట్ మనకు గ్లోబల్ ఎక్స్పోజర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్ల చాలా ఎక్కువ అవుతుంది. సో అండ్ ఆల్సో మనం చూసుకున్నట్లయితే యూకే డిగ్రీ మనకు గ్లోబల్ ఎక్కడైనా మనకు రికగ్నైజ్ చేస్తారనమాట. అదే మనం చూసుకుంటే మన ఇండియన్ డిగ్రీ, నేను యూనివర్సిటీ ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ కోసం యూనివర్సిటీ అప్లై చేసినప్పుడు మన ఇండియన్ డిగ్రీని ఇక్కడ వెరిఫై చేయడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. సో వాళ్ళు చాలా చెక్స్ చేసుకొని నిజంగానే వీళ్ళకి చదివినారా లేదా అని చెప్పి అంత జరుగుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. అదే మనకు యూకే డిగ్రీ కానీ ఉంటే అంత హెవీగా మనకు చెక్కింగ్ అనేది ఉండదు. సో అది మన యూకే డిగ్రీ గ్లోబల్గా అయితే రికగ్నైజ్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది జాబ్ మార్కెట్. ఇదే కదా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్టూడెంట్ ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకుంటాడు? జాబ్ చేయాలనుకుంటాడు, సెటిల్ అవ్వాలనుకుంటాడు, మంచి శాలరీతో ఇక్కడ మంచి ప్యాకేజ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తాడు. సో మనం జాబ్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే యూకేలో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాంపిటీషన్ అండ్ స్కిల్ బేస్డ్ రికగ్నైజేషన్ కూడా చాలా ఎక్కువ. సో మనకి యూకేలో మాస్టర్స్ డిగ్రీ కానీ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ అయిపోయిన తర్వాత మనకు గ్రాడ్యుయేట్ రూట్ వీసా అని చెప్పి 2 years మనకు జాబ్ సర్చింగ్ కోసం టైం ఇస్తారనమాట. ఈ 2 years లోపల మనము స్పాన్సర్షిప్ జాబ్ తెచ్చుకుంటే మనం దాన్ని ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్సీకి అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. 2 years మనం ఈ పిఎస్డబ్ల్యూలో ఉంటాము, జాబ్ చేస్తాము, జాబ్ కూడా వస్తుంది. దాని తర్వాత నుంచి మనకు ఎంత స్కిల్ ఉన్నా, మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా కొన్నిసార్లు కంపెనీస్ మనకు స్పాన్సర్ చేయాలన్నమాట. ఈ స్పాన్సర్షిప్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. మామూలు జాబ్ దొరకడమే కష్టం రా అంటే ఈ స్పాన్సర్షిప్ బేస్డ్ జాబ్ దొరకాలంటే చాలా కష్టం. లిటరల్లీ చెప్తాను, చాలా కష్టం. అదే మనకి ఇండియాలో చూసుకుంటే మనకి అంత స్ట్రగుల్ ఉండదు. మనకి ఇండియాలో జాబ్స్ అంత కష్టమేం కాదు, కానీ ఎంత మనకు హెవీ కాంపిటీషన్ ఉన్నా కూడా దొరుకుతాయి జాబ్స్ అయితే దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే అంటే సాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. అది ఇండియాకి యూకేకి పెద్ద డిఫరెన్స్. సో అంతా బాగానే ఉంది, జాబ్ తెచ్చుకున్నావు, స్పాన్సర్షిప్ జాబ్ కూడా దొరికింది. ఇప్పుడు ఇక్కడ మీకు సెటిల్ అవ్వాలనే ఎవరికైనా ఉద్దేశం ఉంటే మనం యూకేలో ఏదైనా టైర్ 2 వీసా మీద లేదంటే ఏదైనా బిజినెస్ వీసా మీద మనం ఇక్కడ 5 years ఉండాలన్నమాట. 5 years ఉంటే దాని తర్వాత మనకు పిఆర్ ఇస్తారు. సో ఇప్పుడు రీసెంట్గా కొత్త రూల్ తీసుకొచ్చినారు.
ఏంది ఆ 5 ఇయర్స్ వీసా రూట్ని 10 ఇయర్స్కి చేంజ్ చేస్తున్నట్లు. అంటే ఆల్రెడీ నువ్వు వీసాలో ఉన్నా అది కౌంట్ చేస్తారో లేదో తెలియదు అనమాట. అంటే టైర్ 2 వీసాలో ఆల్రెడీ ఉన్నావు అనుకో, 3 ఇయర్స్ నువ్వు ఉన్నావు అనుకో, అది కౌంట్ చేస్తారా లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్. సో ఇది కూడా ఇంకా అఫీషియల్గా అయితే బయటకి అయితే రాలేదు. సో డీటెయిల్స్ బయటకు వస్తాను, నేను మీకు డీటెయిల్స్ అని షేర్ చేస్తాను. సో ప్రస్తుతానికి చూసుకుంటే మనకి 5 ఇయర్స్ 5 ఇయర్స్ ఉండాలన్నమాట దాని మీద. అండ్ మీరు దేనికైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు రెంట్ ఇక్కడ 1 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే మీరు ₹1,00,000 పడుతుంది అనమాట ఒక యావరేజ్గా. సో ₹1,00,000కి మనము ఇల్లుకి ఈఎంఐ కూడా కట్టచ్చు అనమాట. సో మనం ఇల్లు కొనుక్కోవచ్చు కదా, మన దగ్గర ₹1,00,000 ఉంది కదా, మేము రెంట్ కట్టే డబ్బులు ఇల్లు కట్టుకున్నాం అంటే రాదు, ఇల్లు ఇయర్ మనకు. ఎందుకంటే మనకి మినిమం టు మినిమం అట్లీస్ట్ 2 ఇయర్స్ అన్నా మనకు వీసా అనేది ఉండాలన్నమాట. అది కూడా మన దగ్గర పిహెచ్డబ్ల్యూ ఉంది కదా, పిహెచ్డబ్ల్యూలు ఇస్తారా అంటే కాదు. మన ఏదైనా లాంగ్ టర్మ్ వీసా, స్కిల్డ్ వర్కర్ వీసా అట్లాంటి వీసాల మీద ఇస్తారనమాట. కానీ చెప్పుకోవాలంటే మనకు ఇండియాతో పోల్చుకుంటే యూకేలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇండియాలో వర్క్ చేసిన అనమాట మంచి కంపెనీలో. ఆ కంపెనీలో మాకు మాకు కొంతమంది క్లయింట్స్ యూకే బేస్ వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళు వర్క్ చేసే విధానానికి ఇండియన్స్ మేము వర్క్ చేసే విధానానికి చాలా డిఫరెన్స్ ఉండేది అనమాట. సో దీంట్లో మాత్రం ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అదే మనం ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇండియాలో మనకి ఏ వీసాలు అవసరం లే, పెద్ద ఈ స్ట్రెస్ ఉండదు, ఏమి ఉండదు. కాకపోతే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఇండియాలో. అండ్ శాలరీస్ కూడా మనకు ఇండియాలో చాలా తక్కువ ఉంటాయి. చెప్పుకోవాలంటే 5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది యూకేలో. నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా అందరికీ వర్కౌట్ అవ్వాలని రూల్ లేదు. నేను యావరేజ్గా తీసుకొని చెప్తాను అనమాట. సో మనకి ఇండియాలో కూడా జాబ్స్ ఉంటాయి. కొంతమందికి ₹1,00,00,000 జాబ్ ఇస్తారని చెప్తారు, అది కూడా ఫ్రెషర్స్కే. 50 లక్షలు 60 లక్షలు అని చెప్తారు. ఎంతమందికి వస్తాయి 50 లక్షలు 60 లక్షలు ₹1,00,00,000 జాబ్లు? అందరికి రావు కదా. ఎవడికో 10 యూనివర్సిటీలు తీసుకుంటే ఒకడికి వచ్చిందని చెప్తారు. అదే మనకి యూకేలో తీసుకుంటే ఇక్కడ మినిమం సాలరీస్ అనేది మనకు ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో తీసుకుంటే £26,000 ఉంటాయి అనమాట మినిమం. £26,000 అంటే 26 లక్షలు. సో అదనమాట స్టార్టింగ్. అంటే ఒక ఫ్రెషర్కి జాబ్ ఇవ్వాలంటే 26 లక్షలు వాళ్ళు మినిమం ఇస్తారనమాట. సో అది మనకు 50 lakhs 60 lakhs దాకా కూడా పోతుంది. సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ సెట్ వాట్ దే హ్యావ్ అని. సో అదనమాట లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఇండియాలో వర్సెస్ యూకేలో. అండ్ ఇంకో చెప్పడం మర్చిపోయినా, నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం అల్లర్లు జరుగుతున్నాయి అనమాట. అల్లర్లు అంటే బయట దేశం వాళ్ళు వెళ్ళిపోవాలా, మా దేశంలో మాకే కావాలా అని చెప్పి అల్లర్లు చేస్తాను అనమాట. అప్పుడు నాకు ఎంత భయం వేసిందంటే, మనకేమో 40 లక్షల అప్పు ఉంది ఎడ్యుకేషన్లో, మనం బయట పంపిస్తే ఇండియాకి వెళ్ళి ఆ 40 లక్షల అప్పు కట్టాలంటే మనకి ఎంత మంచి జాబ్ వచ్చినా కూడా మహా అంటే ₹1,00,000 జాబ్ వస్తుంది అనమాట నెలకు శాలరీ ఇండియాలో. ఒకవేళ నేను ఇక్కడ మాస్టర్స్ చేసిపోయినా నా మంచి టాలెంట్ చూపించుకోగలిగినా కూడా ₹1,00,000 వస్తుంది. ఆ ₹1,00,000 నా ఈఎంఐ కూడా సరిపోదు అనమాట ₹1,00,000. సో అంత స్ట్రెస్ ఉన్నదన్నమాట నాకు స్టార్టింగ్లో. కాకపోతే అది వెళ్ళిపోయింది, తర్వాత మంచిగానే ఉంది. కానీ ఇప్పటికి భయం వేస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు రేపు ప్రతి ఒక్క దేశం ఒక దేశంతో గొడవ పడుతూనే ఉంది. ఎప్పుడు ఎవరు దేంట్లో గొడవ పడతారో. అంటే మన ఇండియాలో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. మనం మన కుటుంబంతో ఉండొచ్చు, మన ఫ్యామిలీతో ఉండొచ్చు, ఏం జరిగినా ఏమైనా కానీ. అదే మనం ఇక్కడ ఉంటాము, మన వాళ్ళు ఇండియాలో ఉంటారు. ఇండియాలో ఏం ప్రాబ్లం వచ్చినా మనకు భయం వేస్తుంది, ఇక్కడ మనకు ఏమైనా వచ్చినా మన ఇండియాలో భయం వేస్తుంది. సో ఈ ఫ్యామిలీకి దూరంగా ఉండడం ఇదైతే ఉంటుందన్నమాట ఖచ్చితంగా. సో అది నేను చెప్పాలనుకున్నది. సో మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రోజులకు వస్తుందని చూసుకుంటే అరౌండ్ ఒక 20 lakhs to 25 lakhs మీరు సంపాదించి మీరు క్లియర్ చేయాలనుకుంటే దగ్గర దగ్గర 2 నుంచి 2.5 సంవత్సరం అయితే పడుతుంది. మీరు కౌంట్ చేసుకుంటే పిహెచ్డబ్ల్యూలు 2 ఇయర్స్ ప్లస్ మీ కోర్సు ఇయర్ 1 ఇయర్ 2 కలిపితే 3 ఏళ్ళు అవుతుంది. సో మీరు వచ్చి ఇక్కడికి వచ్చి సంపాదించుకొని అప్పు క్లియర్ చేసుకోవాలనే గోల్లో కనుక మీరు ఉన్నట్లయితే మీరు ఇక్కడికి వచ్చి అప్పు అప్పు తీసుకొని వస్తారు, మీరు చదువుకుంటారు, అప్పు కట్టేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు జాబ్ కానీ రాకపోతే. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని రావాలా వద్దా అని చెప్పి. ఎందుకంటే ఏముంటుందంటే అన్ని డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి గుడి చాకరీ చేసి డబ్బులు తీసి ఆడ కట్టినట్టు ఉంటుంది. దానివల్ల మీకు ఏ ఉపయోగం రాదు. ఎందుకంటే ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఉన్నా ఈ మాస్టర్స్ డిగ్రీ తీసుకుపోయి మీరు ఇండియాలో జాబ్ చేద్దామని చెప్తే మీకేమి కోట్లలో జీతాలు ఇవ్వరు. మీకు ఎంత ఇండియాలో జీతం ఇస్తారో అంతే జీతమే ఇస్తారు. సో అదనమాట దాన్ని. ఇప్పుడు మీకు ఫైనల్గా రావాలా వద్దా అని సింపుల్గా చెప్పాలంటే, మీకు కనుక చదువు బాగా చదువుతాము, నాకు ముందు గోల్ ఉంది, నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, నా ఒక కెరీర్ ఆస్పిరేషన్స్ మంచిగా ఉన్నాయి అని చెప్పి మీరు ఫోకస్డ్గా ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదనుకుంటే ఖచ్చితంగా రండి. లేదు నాకు ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది, నేను మంచి చదువుతానో లేదో తెలియదు, జాబ్స్కి ట్రై చేస్తానో లేదో తెలియదు, ఏదో వచ్చినామంటే వచ్చినామని అనుకుంటే
ఖచ్చితంగా రావద్దు. ఇండియాలో జాబులు వదిలేసి కుప్పల మంది వస్తున్నారు. నాలాగా నేను కూడా జాబ్ వదిలేసి వచ్చినోడినే. ఇట్లా వచ్చే వాళ్ళందరికీ దయచేసి దండం పెట్టి చెప్తాను, మంచిగా ఇండియాలో జాబ్ చేసుకోండి. ఇండియాలో మీ పేరెంట్స్ దగ్గర ఉండండి. ఈ స్ట్రెస్లన్నీ పెట్టుకోవద్దండి. మనం మంచిగా ఆడ ఏసీలో కూర్చొని, చైర్లలో కూర్చొని, కంప్యూటర్ల ముందు తలనొప్పి వచ్చినా కానీ కూర్చొని చేసుకునే జాబులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి గొడ్డు చాకిరీలు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, తలనొప్పులు, జుట్టు పోగొట్టుకోవడాలు ఎన్నో అవుతాయి. సో అవన్నీ పెట్టుకోవద్దు అనుకుంటే మంచిగా మర్యాదగా తక్కువ జీతమైనా కానీ ఇండియాలో జాబ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ₹1,00,000 వచ్చినా రేపటికి మొన్నటికి 2,00,000 3,00,000 ఖచ్చితంగా అవుతుంది. కానీ ఆ వచ్చే డబ్బులు మనకు కొంచెం మిగులుతుంది. ఇక్కడ మీకు ఎంత డబ్బులు సంపాదించినా కానీ మీకు ఆ అప్పు కట్టుకోవడానికి, ఈ అప్పు కట్టుకోవడానికి, ఆ రెంట్ కట్టుకోవడానికి, ఆ కార్ బిల్లు, ఈ ఫైను, అది ఇది అని చెప్పి మొత్తానికి లాస్ట్కి ఏం మిగలదు. అదనమాట ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్ మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా. అంతవరకు బాయ్.